అందరికీ నమస్కారం అండి. హరహర సుత అయ్యప్ప స్వామి గురించి కొన్ని విషయాలు. క్షీరసాగర మదనం తర్వాత దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహిని రూపంగా అవతారం ధరించి తర్వాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలియుగతో శివకేశవుల తేజస్తో ధనుర్మాసంలో జన్మించిన అయ్యప్ప శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞా ప్రకారం పంపా సరోవర్ ప్రాంతంలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త్ర. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో శబరిమల ఒకటి. ప్రతి ఏటా కోట్ల మంది భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాల్లో మొదటి స్థానం హజ్లోని మక్కా మసీద్ అయితే రెండవ స్థానం శబరిమల అని చెప్తారు. కేరళ పశ్చిమ కొండల ప్రకృతి పర్వత ప్రాంతాల్లో కొలువైన ఈ ఆలయం 18 పర్వతశ్రేణుల మధ్య నెలకొన్న ప్రాంతాన్ని పొంకోవనం అని పిలుస్తారు. శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పరశురామ మహర్షి మకర సంక్రాంతి రోజు ప్రతిష్ఠించినట్లు చెప్తారు. అయ్యప్ప స్వామిని భక్తులు తమను చేరుకోవటానికి 41 రోజులు పూజల తర్వాత యాత్ర మొదలు పెట్టాలని బ్రహ్మచర్యం పాటించారు.